ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు పొద్దున్నుంచి చూసారు సుజాత గారు మన ఇంట్లో ఉన్నారు. మనం పొద్దునుంచి వీడియోలు పెట్టడం ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. దాని తర్వాత విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. మీ ఇద్దరు ఇలా వీడియోలు చేయడం బాగుంది, ఇద్దరు లక్ష్మీ సరస్వతుల్లాగా ఉన్నారు. మాధవి గారు, లక్ష్మి గారు, పద్మ గారు, పద్మజ గారు, పద్మావతి గారు, కుమార్ గారు, షేక్ అని ముస్లిం సిస్టర్ ఒక ఆవిడ ఫస్ట్ కామెంట్ నేను ఆవిడ చదివాను. మీరిద్దరు ఇలా వీడియో చేయడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటే ఆవిడ వీడియో మొత్తం చూసి ఆవిడ గొప్పగా మనని మెచ్చుకోవడం ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు షేక్ సర్బీ ఏదో పేరుంది, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా వీడియోలు ఫాలో అవుతారని తెలుసు, కానీ మీరు చక్కగా నా రెస్పాన్స్ అయ్యి మీరు కామెంట్ పెట్టడం ఇంకా నచ్చింది నాకు. అలాగే భవానీ గారు, ఇలా చాలామంది, సత్య గారు, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతుంటే కొన్ని వందల కామెంట్లు ఈరోజు మనకి వచ్చినాయి అన్నమాట. కొంతమంది యూట్యూబర్స్ అందరూ పెట్టారు ఇవాళ కామెంట్లు. దాంట్లో కొంతమంది చెప్పనా మనిషికి హత్తుకునేవి. కుమార్ గారు ఏం పెట్టారంటే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలిసి యూట్యూబ్ నీడలో అని చెప్పి ఒక పాట రూపంలో పంపించారు. చాలా చాలా హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఆదరించడం అనేది చాలా చిన్న విషయం కాదు. అదంతా మా గొప్ప అంటే నేను ఎలా అంటానండి, మీ అందరి గొప్పతనం వల్లే జరుగుతుంది ఇది. ఇంకోటి చెప్పాలి, మీరిద్దరూ లక్ష్మీ సరస్వతుల్లాగా ఉన్నారు. మీరిద్దరు కలిసి వీడియోలు చేస్తుంటే ముచ్చటగా ఉంది, మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యామని చెప్పి ఒక్కొక్కళ్ళు హ్యాపీగా చెప్పేస్తూ ఉన్నారు. చాలా బాగుంది అని. ప్రపంచానికి మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఎంతో సాంప్రదాయమైన పద్ధతులు అందిస్తున్నారు గిరిజి గారు అని కామెంట్ పెడుతుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అంటే మనం చేసే చిన్న చిన్న పనులు జనాలు ఇంత అబ్జర్వ్ చేస్తున్నారు. మనం చెప్పేది ఒక సోదిలాగానో ఏదో వాక్కుంటున్నారులే వాళ్ళు కూర్చునో టైంపాస్ కోసమనో అనుకోకుండా మన ఇంత ఆదరిస్తున్నారు అంటే అది మీ గొప్పతనం తప్ప నా గొప్పతనం అని నేను ఏ రోజు అనుకోనండి. ఒక మనిషికి మనం నచ్చే విధంగా మాట్లాడటం గొప్ప కాదు, అవతల మనిషి ఈ మనిషి మాట్లాడింది మంచి మాటలోని అర్థం చేసుకోవడంలో గొప్పతనం ఉంటుంది. అర్థమైందా? అది ఈ రోజుల్లో దొరకట్లేదు, మీ అందరి వల్ల సాధ్యమైంది. ఇంకోటి, ఒక ముస్లిం మహిళ అయ్యుండి మనము అక్కడ ముస్లిం సోదరుడు మన ఇలా అన్నందుకు మనం నొచ్చుకోలేదు, బాధపడలేదు, ఆయన ఏం అనలేదు. ఎందుకంటే మన ఛానల్లో ఎవరిని వేలెత్తి చూపించడం, వేలెత్తి మాట్లాడటం, వేలెత్తి ఎవరినన్నా విమర్శించడం కాదు. మన జోలికి వచ్చి మనతో పెట్టుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి. కానీ ఆయన కూడా ఏమన్నారంటే, భగవద్గీత ఉండట్లేదు, అదొకసారి చూసుకోమని చెప్పారు. మన దేవుడి గుట్లో ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటాం, మనం అంతా చేస్తాం. కానీ ఈ రోజు నుంచి మనం ఇలా కాదు, ఎవరికన్నా ఒక ఫస్ట్ గిఫ్ట్ పంపించాలి అనుకుని నేను భగవద్గీత తెచ్చి ఇంట్లో పెట్టాను. నేను ఫస్ట్ యూట్యూబ్లో ఒక చింపు చూడండి ఎంత పెద్ద పెద్ద గురకలు పెడుతున్నారు, ఎవరు డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకండి. మంచం కింద పడుకుని పెద్ద గురకలు అనమాట అది, దాని మంచం మీద. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మన శ్రావణ మాసంలో అందరికీ వెండి గంగాళాలు, బ్లౌజ్ పీసు, మన గోదావరి జిల్లా పూతరేకులు, ఇంకా 2 కుందులు ఇలాంటివన్నీ పంపించాను. పంపిస్తూ ఒక వీడియో చేశాను. శ్రావణ మాసంలో మన ముత్తైదులందరికీ శ్రావణ మాసం పూజ చేసుకుంటారు, అందుకోసం అని చెప్పి వాళ్ళకి పంపిస్తున్నాను ఇవన్నీ గిట్లంటే, గిరిజి గారు నాకు ఆ భాగ్యం లేదండి అని చెప్పి సుజాత గారు పెట్టారు. అది నాకు చాలా బాధ కలిగించింది. ఏంటి నేను తప్పు చేశానా ఇలా మాట్లాడటము అని చెప్పి అనిపించి వెంటనే నేను ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి పంపించాను తెలుసా? ఫస్ట్ గిఫ్ట్ సుజాత గారికి పంపించాను. ఇది మీరు అలా అనుకోకూడదు, ఇది ఓన్లీ ముత్తైదులకు సంబంధించింది కాదు, ఒక హిందూ సాంప్రదాయానికి. ఏంటి, మనం ఏ స్త్రీ అయినా బ్లౌజులు వేసుకుంటాం, ఏ స్త్రీ అయినా దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటాం, ఎవరైనా దేవుడి దగ్గర పాలకు నైవేద్యం గంగాళం పెట్టుకుంటాం, ఇవన్నీ సర్వసాధారణంగా చేస్తాం కదా. ఇక్కడ ఇదే అని ఎందుకు అనుకోవాలి? సరే, దాంట్లో పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా పంపిస్తున్నానని చెప్పే పంపించాను. ఇది మనం దేవుడి దగ్గర వాడుకుంటాం, దీంట్లో తప్పేం లేదే. అయినా సరే మొదటి గిఫ్ట్ మీరే తీసుకోవాలి సుజాత గారు అని చెప్పి నాకు ఆవిడ ఫస్ట్ కామెంట్ పెట్టినప్పుడు అది నేను ఆవిడకి పంపించడం జరిగింది. ఆ వెండి గంగాళాలను, ఆ కుందులు, ఆ బ్లౌజ్ పీసు, పూతరేకులు, ఇవన్నీ మన గోదావరి మర్యాదలు మనం మర్చిపోకూడదు కదా. అయిపోయింది అక్కడితో. సరే, ఇప్పుడు భగవద్గీత ఎవరికైనా సరే ఇక నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ ముస్లిం బ్రదర్ చెప్పినట్టు ఎవరికైనా సరే ఇంటికి రాగానే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి పట్టుదల పట్టు కూర్చున్నాం. ఎవరు వస్తారా అని చూస్తున్నాను 2 రోజుల నుంచి. చూడంగానే సుజాత గారే ఫోన్ చేసి, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, నేను బలానా చోటకి ఊరు వచ్చానండి, అక్కడ ఉన్నాను అని చెప్పాను.
అయితే మిమ్మల్ని కలవాలనుంది, వస్తానండి మీ ఇంటికి అన్నారు. తప్పకుండా చక్కగా రావచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు, రండి అని చెప్పాను. వచ్చారు. వచ్చిన తర్వాత మీరందరూ పెట్టిన కామెంట్స్ ఒకళ్ళు చెప్పారు, ఒక సిస్టర్ పెట్టారు, మన ఇంటి సాంప్రదాయం మనం ముగ్గు వేసిన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, మన లక్ష్మీ కళ, మన లక్ష్మీదేవి మన ముగ్గులో నుంచే వచ్చేస్తుంది చక్కగా, అక్కడి నుంచే మన హిందుత్వం ఏంటి అనేది కనపడుతుంది సిస్టర్ అని పెడితే, నిజంగా నేను ఇన్ని చెప్పాను, దేవుడు కూడా చెప్పాను, పుస్తకాలు ఉంటాయి, రుద్రాక్షలు చెప్పాను, అన్నీ చెప్పాను, కానీ ఈ మన ఇంటి సాంప్రదాయం మన ముగ్గులోంచే కనపడుతుంది లక్ష్మీదేవి అనేది నేను చెప్పలేదు, ఆ సోదరు చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకోళ్ళు చెప్పారు, మీరు తులసి మొక్క లాంటి వాళ్ళండి, మీరు చేస్తున్న వీడియోలు చాలా ఆదర్శంగా కనిపిస్తాయి, మన సాంప్రదాయాలని మీరు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పారు. నిజంగా మీలాంటి గొప్ప మనసులు ఎవరికి ఉంటాయండి? ఇప్పుడు ఎవరినన్నా ఇంట్లో మనం పొగడాలంటే మనం ఏంటి వాడిని పొగట్టం అనే మెంటాలిటీతో ఉంటాం. అలాంటిది మేము చేసే వీడియోలకి మీరు ఇంత మెచ్చుకుంటున్నారు, అది అంటే మీరు నెగిటివ్ కామెంట్ పెడితే దాన్ని తప్పుగా కూడా తీసుకోం ఎప్పుడు. ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పారు, మనం నెగిటివ్గానే మాట్లాడారు హిందుత్వం గురించి, మన పూజా మందిరం తెలియదు, మన చేసే పూజలు తెలియవు, ఏం తెలియవు, అయినా మాట్లాడారు. మనం తప్పు పట్టామా? కానీ దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటున్నాం. మనం ఇలా తప్పు చేయకూడదు, ఆ బ్రదర్ చెప్పారు కాబట్టి అని చెప్పి. అంతేగాని నువ్వెవరు ముస్లిం, నేను హిందూ, నువ్వు అలా మాట్లాడతావా, నేను చీరుస్తా, పొడుస్తా, నువ్వు తెలంగాణనా, నేను ఆంధ్రానా, నువ్వు తెలంగాణ వాడు మాట్లాడేవాడు, ఆంధ్ర వాడు నేను అలుక్కొస్తా, అలాంటివి మనం మాట్లాడం, మన పద్ధతి కూడా కాదు అది. ఒక్కళ్ళు చెప్పినప్పుడు మనం తప్పు ఎక్కడన్నా జరుగుతుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనలో ఉంటుంది, ఖచ్చితంగా చేసుకోవాలి. సరే, ఇవాళ సుజాత గారు వస్తుంటే మీరందరూ డైలీ ఇదేందో పెద్ద వింతగా చెప్పట్లేదు, నేను నా గొప్పతనంగా కూడా చెప్పను. ప్రతిరోజు నేను నల్లపూసలు వేసుకుంటాను, మీ అందరికీ తెలుసు, డైలీ. కానీ ఇవాళ ఏం చేశానంటే నేను ఈ చైన్ ఒక్కటే వేసుకున్నాను, ఇది మామూలు చైన్. అంటే నేను గొప్పదాన్ని అక్కడేదో సుజాత గారిని ఏదో తక్కువ చేసి చూపించడానికి పెద్ద ఇదేదో చెప్తున్నానని కాదు. ఇద్దరం కలిసి వీడియో చేస్తున్నప్పుడు ఎవరన్నా మీ నల్లపూసలు బాగున్నాయి గిరిజి గారు అని మళ్ళీ కామెంట్లో పెడితే సుజాత గారు ఏమన్నా మళ్ళీ హర్ట్ అవుతారు. ఇద్దరం పక్కపక్కన కూర్చుని వీడియోలు చేస్తున్నప్పుడు మళ్ళీ నేను నల్లపూసలు వేసుకుని సుజాత గారు నార్మల్గా ఉంటే ఆవిడ ఎక్కడన్నా చిన్నగా కూడా నొచ్చుకోకూడదు మన ఇంటికి వచ్చినప్పుడు. అంటే ఆవిడ కోసమని రోజు మనం నల్లపూసలు వేసుకోకుండా తిరుగుతామని కాదు. ఒక వీడియోలోకి వచ్చినప్పుడు, ఒక దాంట్లోకి వచ్చినప్పుడు ఎవరన్నీ వాళ్ళ శారీ బాగుంది గిరిజ గారు, మీరు అంత థ్యాంక్ యూ అండి, కానీ ఆ శారీ విషయం వేరు, నల్లపూసల టాపిక్ వచ్చినప్పుడు ఎవరన్నా దాని గురించి మాట్లాడితే నాకు ఇవాళ ఎందుకో ఆ కామెంట్ని రోజు అయితే మురిసిపోతాను, అబ్బాయి ఇంకేదన్నా మంచి మోడల్ ఉంటే కొనుక్కోవాలి అనిపించేటట్టు అనిపిస్తుంది. ఇవాళ అలా ఎవరన్నా పెడితే ఏమన్నా సుజాత గారు నొచ్చుకుంటారేమో, అలా నొచ్చుకోకుండా కూడా ఉండాలి అని నేను ఇవాళ మార్నింగ్ ఆవిడతో ఉన్నప్పుడు నేను నల్లపూసలు వేసుకోకుండా మామూలు గొలుసు ఒకటే వేసుకుని వీడియో చేయటం జరిగింది. అంటే మన ఛానల్ ద్వారా కానీ మన వల్ల కానీ ఎవ్వరూ ఎట్లాంటి పరిస్థితుల్లో నొచ్చుకోకూడదు. మనం నొచ్చుకునేటట్టు కనుక ఎవరన్నా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళు చచ్చిపోయి మన కాళ్ళు పట్టుకు దండం పెట్టేదాకా వదిలిపెట్టను నేను. ఆ రెండు ఉంటాయి 4 లక్షణాలు. నేనేం పెద్ద గొప్పదని చెప్పట్లేదు, మనం చచ్చిన ఎవరి జోలికి వెళ్ళను అస్సలు. ఒక మనిషి చీమ మన ఇంట్లో కుట్టినా కూడా నేను బాధపడతాను. అదే ఎవరన్నా కానీ మన్ని వేలెత్తి చూపించి పన్ని బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఆ మనిషిగా ఇక బాధలు పడేదాకా వదిలిపెట్టను. ఆ రకమైన మళ్ళీ హెరాస్మెంట్ మనస్తత్వం 2 ఉన్నాయి. అందుకని సుజాత గారు నొచ్చుకోకూడదని ఇవాళ నేను నల్లపూసలు వేసుకోకుండా గొలుసు ఒకటి వేసుకుని అలా వీడియో చేయడం చేశాను అనమాట. అంటే నొచ్చుకోకుండా ఉండేదాని గురించి ఇది చెప్తున్నా. ఒకసారి ఎవరో మా బంధువులు కూడా చనిపోతే ఆవిడ మన ఇంట్లో ఉండేవారన్నమాట. చిన్న ఏజ్, 25-26 ఏళ్ళు, ఇద్దరం ఒకే ఏజ్ వాళ్ళం. అయితే ఆవిడ హస్బెండ్ చనిపోయాడు, మళ్ళీ ఆవిడ ముందు మనం పువ్వులు పెట్టుకోవడం, అలా ఉండటం ఇలా ఉండటం, ఆవిడ నొచ్చుకుంటారేమో అని ఆవిడ మన ఇంట్లోంచి వెళ్ళిపోయేదాకా నేను 1 ఇయర్ దాకా ఆవిడ ఉన్ననాళ్ళు మన ఇంట్లో నేను అసలు పూలు పెట్టుకోవాలి. అంటే ఒక మనిషి రే దేవుడు ఎందుకు మనకి ఇలా చేశాడు, దేవుడు ఎందుకు మనకి ఇలా చేశాడు అని ఒక మనిషి పాపం మన వల్ల ఆ పువ్వు గుర్తొచ్చినప్పుడు ఏదన్నా బాధపడతారేమో, ఇంకా అలా ఉండకూడదు అనే మనస్తత్వంతో ఆవిడలాగా ఉండిపోతాం. గాజులు తీసేసి అవి తీసేసాని కాదు నా ఉద్దేశం. అలా పూలు కట్టుకుంటే ఒక మనిషి పాపం పక్కన ఉండి మనం అన్నీ పెట్టుకుని తిరిగేస్తూ ఆ మనిషిని మనం వాళ్ళకి కదా తగిలింది మనకు కాదు కదా, మనం ఇలాగే ఉందాం అనే మెంటాలిటీకి నాది కాదు. అంటే నార్మల్గా ఉందాము అనే టైప్లో ఉండే మనిషిని. అయితే ఇవాళ భగవద్గీత ఇస్తుంటుంటే
నాకు ఇవాళ చాలా కోపము, చాలా బాధ. అవతల మనిషి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడినా నాకేమీ అది ఇవాళ పెట్టిన కామెంట్లలో 100 కామెంట్లు పాజిటివ్, ఒకే ఒక కామెంటు అది ఎలా అనిపించిందంటే, ఒక పొయ్యి మీద పొంగుతున్న పాలల్లో ఒక ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది అనే మెంటాలిటీతో ఉంటుంది చూసారు, అలా అనిపించింది నాకైతే. మీ అందరికీ తప్పుగా అనిపించద్దు, నేను ఆ కామెంట్ని డిలీట్ కూడా చేశాను. ఎందుకంటే ఆ కామెంట్ చూసి ప్రతి ఒక్కడు మొదలెడతాడు. భగవద్గీత గురించి నేను ఏం చెప్పాను మీ అందరికీ, ఈ భగవద్గీత అనేది ఓన్లీ చనిపోయినప్పుడు దాన్ని పెట్టుకుని దాన్ని అలా సృష్టించేసి ఒక చనిపోయిన చోటకు తప్ప దాన్ని దేనికి వాడకూడదు అన్నట్టు సృష్టించారు. అది కాదు భగవద్గీతలో. మన తప్పు ఒప్పులు, మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎంత సహనంతో ఉండాలి, ఎలాంటి గుణాలు తెచ్చుకోవాలి, మనం ఎదుటి వాళ్ళు మనం ఇలా చేస్తున్నప్పుడు ఎంత ఇదిగా మనం సైలెంట్గా ఉండాలి, ఎదుటివాడు మాట్లాడినప్పుడు ఎంత యుద్ధం చేయాలి అని మాట్లాడేదానికి ఆ భగవద్గీత మనకు చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం అని చెప్పి ఆ భగవద్గీత ఇస్తున్నారు. ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, నేను మా అమ్మగారు చనిపోయినప్పుడు ఇదే భగవద్గీత నేను పంచాను, ఆ రోజు గీత జయంతి కూడా అయింది, నాకు చాలా సంతోషం అనిపించింది అన్నారు. ఆవిడ పంచచ్చు, నిజమే, గీత జయంతి కూడా అవ్వచ్చు, నిజమే, కాదని అనలా. నేను పంచిన కారణం ఏంటి, శుభకార్యం ఇంటికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇచ్చాను. నువ్వేం చేసావు, చచ్చిపోయినప్పుడు పంచవు. ఇక్కడ నేను ఎవరు కాదు కదా, నేను మంచితనానికి కదా పంచాను. దాంట్లో చెప్పాను కదా, గీత అందరూ ఆ దృష్టితో చూస్తున్నారు, ఆ దృష్టితో చూడొద్దు, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం నేను గీతని ఇట్లా చేస్తున్నాను, అందరూ అలా చెయ్యండి అని మిమ్మల్ని అందరికీ నేను జ్ఞానోదయం కల్పించుకుంటూ వస్తుంటే, నేను చనిపోయినప్పుడు పంచాను మా అమ్మకి అని చెప్పంటే అది ఎంత మనకి లాగుతుందంటే, అరే ఇప్పుడు తక్కిన వాళ్ళు ఏమైనా కామెంట్లు పెడతారా, నిజంగా గీత చనిపోయినప్పుడే పంచుతారా, కనీసం నాకు తెలిసినా కూడా నేను 10 మందికి ఫోన్ చేశాను, అదేంటి గీత ఎవరన్నా చనిపోతేనే పంచుతారా భగవద్గీత, నేనేమన్నా ఇప్పుడు తెచ్చి మనకేమన్నా అశుభం జరుగుతుందా, మనం తెచ్చి ఏమన్నా ఇలా పంచడం తప్ప అని చెప్పి ఒక్క నిమిషం నాకు బుర్ర తిరిగిపోయిందండి. అరే మన ఇంట్లో పిల్లలు మనం హాయిగా పచ్చగా ఉన్నాం, నాన్నగారు పెద్దవాళ్ళు అయ్యారు, ఈ టైంలో ఈవిడేమో మన అమ్మ చచ్చిపోతే పంచానంది, ఈవిడ మనందరం బాగున్నప్పుడు పంచాం కదా, ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడటం ఏంటి, వయసు వస్తుంది కానండి, బుద్ధి జ్ఞానం సిగ్గు శరం మనుషులకి రాదండి. ఏం చెప్పాలి, నువ్వు మంచి చేశారు, మన హిందూ మతాన్ని ఇలా కాపాడండి, ఎట్లాగే ఉండాలి, ఇలా మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పాలి, ఎట్లాగే ఉండాలని చెప్పాలి. అంతేగా నేను ఇప్పుడు అందరూ రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇచ్చారో చూద్దాం కదా అని చెప్పి చూపిస్తున్నారండి. మనం పెడుతున్నామా, బాక్సులు కూడా చచ్చిపోయిన వాడికి ఇస్తున్నారు, మొక్కలు కూడా చనిపోయిన ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కడు ఇప్పుడు మొక్కలు ఇస్తున్నాడు, లేకపోతే ప్లేట్లు ఇస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్లు చూస్తారని ప్రతి యూట్యూబర్లు చూపిస్తున్నారు. అక్కడ పెడుతున్నారు ఎవడన్నా కామెంట్లు, మనం మా బామ్మ చచ్చిపోతే ప్లేట్ పంచాం, మా పెదనాన్న చచ్చిపోతే కింద ఏదండి టిఫిన్ బాక్స్ పంచాం, మా బాబాయ్ కూతురు చచ్చిపోతే వెండి పళ్ళెం పంచాం, ఇలా పెడుతున్నాం మనం ఏమైనా కామెంట్లు పెట్టట్లేదు కదా. నువ్వు నా యూట్యూబ్లోకి వచ్చి నా కిందకు వచ్చి మా అమ్మ చచ్చిపోతే నేను గీత పంచాను అని పెడితే నేనేమనాలి అసలు నిన్ను? ఒక హిందూ మతంలో పుట్టి నువ్వు ఇలాగేనా చేసేది? నేను అదే కదా పోరాడుతున్నాను ఇప్పుడు. ఒక ముస్లిం సోదరి ఉండి మీరు చేసింది గ్రేట్ అని చెప్తుంది, ఒక ముస్లిం సోదరుడు ఉండి మీరు భగవద్గీత లేకుండా ఇంట్లో ఉంచుకుంటున్నారు, ఏమి హిందువులు మీరు ఇలాగైనా ఉండేది, మా ఇంట్లో ఖురాన్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంటుంది, మీ ఇంట్లో ఏది పెట్టుకోరంటున్నారు. ఇప్పుడు ఒక హిందూ మహిళ వచ్చి నేను చచ్చిపోయినప్పుడే పంచాను, నేను గొప్పదాన్ని, ఆడపిల్లగా నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను చేశానంటే ఇప్పుడు నేనేం ఎట్లా తీసుకోవాలి దీన్ని? నేను పంచింది మంచిదా చెడ్డదా? ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళు మాట్లాడి చాలా బాధ కలుగుతాయి, అసలు చాలా చాలా బాధ కలిగిస్తాయి. ఏంటంటే మనం ఒక పాజిటివ్ వేవ్లో వెళ్తున్నప్పుడు వెనక్కి 10 మంది కలిసి లాగినట్టుగా ఒక నెగిటివ్ ఫీలింగు, ఒక నెగిటివ్ కామెంటు, చాలా అది ఒక చనిపోవడం అనే మాట ఉంటుంది చూసారా, చాలా మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. అరే పొద్దున్నుంచి ఉన్న సంతోషం అంతా 2 నిమిషాలు ఎగిరిపోయింది. ఇంకో మాట అయితే నేను అసలు లెక్కే చేయను. నేను ఎంతో మనుషుల్ని నేను ఎంతో పాజిటివ్గా తీసుకెళ్ళి పాజిటివ్ వైబ్రేషన్లో ఉంచాలని నేను అనుకుంటుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇలా నెగిటివ్గా మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను పంచా అంటే ఏంటన్నట్టు? అందరూ బాక్సులు పంచుతున్నారు, ప్లేట్లు పంచుతున్నారు, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వని ప్రతి యూట్యూబర్ చేస్తున్నారు. ఏ యూట్యూబర్ కిందైనా
ఈ రిటర్న్ గిఫ్ట్ మా బామ్మ చచ్చిపోతే ఇచ్చాను, ఇది మా బాబాయ్ కూతురు చచ్చిపోతే ఇచ్చాను, మా బాబాయ్ కొడుకు చచ్చిపోతే ఇచ్చానని ఎవడైనా పెట్టాడు అక్కడ? ఈవిడ మన ఛానల్లోకి వచ్చి ఎందుకు పెట్టాలి అలాగా? భగవద్గీత అనేది చాలా పవిత్రమైంది, చచ్చిపోయిన చోటకు వాడకండి మీరు అని చెప్పి నేను పనివాళ్ళ చెప్పాను. చెప్పిన 10 నిమిషాలకు కామెంట్ పెట్టింది. దయచేసి నేను మాట్లాడింది తప్పైతే క్షమించండి అందరూ, కానీ ఇది కరెక్టా తప్ప మాత్రం నాకు వీడియోలో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అర్థమైందా? కామెంట్స్ చాలా విలువైనవండి, చాలా పవిత్రమైనవి. కామెంట్స్ అనేవి మీరు పెట్టేవి చాలా పవిత్రమైనవి, విలువైనవి. అలాంటిది నేను చేసుకొద్దాము, ఒక హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్దాము, ఈ భగవద్గీత గురించి ఇంత ప్రచారం జరుగుతుందని నేను అనుకుంటుంటే ఈ రకంగానా? నేను ప్రతి చిన్నది ఇంత ఆలోచిస్తాను. ప్రతిదీ మన ఇంటికి వచ్చి ఒక మనిషి మన ఇల్లు గుమ్మం దాటి వెళ్ళేదాకా ఆ మనిషి మన వల్ల ఎలాంటి ఇబ్బంది కానీ, ఎలాంటి బాధ కానీ, ఎలాంటి ఇది పడకూడదని. మన ఇంట్లోనే కూర్చుని మన్నే ఇబ్బంది పెట్టి, మన్నే ఏడిపించి, మన్నే పంపిస్తే అది వాళ్ళే చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది యూట్యూబ్లో. మన దాంట్లోకి వచ్చి కామెంట్లు పెట్టి ఏం పద్ధతులండి అది? ప్రతి ఇంట్లోనూ మొక్కలు పంచుతున్నారు. నేను అనగానే మేడం మొక్క పంపించండి, మేడం మొక్క పంపించండి, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో అసలు. నేను మీరు అడుగుతుంటుంటే నాకు ఒక అక్కని కనుక ఇంట్లో మా చెల్లెలు అడుగుతున్నట్టే అనిపిస్తుంటుంది నాకు. అలా నేను ఫీల్ అవుతుంటే ఈ మొక్క మనుషులు చచ్చిపోతే ఇస్తారు, ఈ భగవద్గీత మా అమ్మ చచ్చిపోతే ఇచ్చాను, ఈ టిఫిన్ బాక్స్ మా బాబాయ్ కూతురు చచ్చిపోతే ఇచ్చాము అని పెడుతుంటే కామెంట్లు ఏమన్నా పద్ధతిగా ఉంటుందండి? అది పరిస్థితి. ప్లీజ్ మీరు కూడా, నేను డిస్టర్బ్ అవ్వడానికి ఈ రీజన్ కరెక్టా తప్ప, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పండి, సరి చేసుకుంటాను.